వివాదాలకు పెట్టిన పేరు వివాదాల ముద్దుబిడ్డ కాంట్రోవర్సీ ఫేవరెట్ చైల్డ్ కోంపెల్ల మాధవిలత గారు బీజేపీ నాయకురాలు హిందుత్వ మహిళా ఐకాన్ ఎవరైతే విరంచి హాస్పిటల్ ఓనర్ గా చెప్తారో వారు ఇంకొకసారి వార్తల్లో నిలిచారు. మత విద్వేషంతో రెచ్చగొడుతూ ముస్లింల మజీద్ల వైపు బాణాలు ఎక్కుపెట్టే స్టైల్ పెట్టినా, లేదా ముస్లిం మహిళా ఓటర్ల బురకాలు బలవంతంగా తొలగించినా, లేదా బీబీ కాలం అలావా దగ్గర ముస్లిం మహిళల యొక్క హిజాబ్ ధరించి వెళ్ళినా, లేదా ముస్లిం నమాజ్ చేసుకుంటున్న రూమ్లలో బలవంతంగా వెళ్లి భజనలు చేసినా, ట్రైన్లలో భజనలు చేసినా, ఏది చేసినా కోంపెల్ల మాధవిలత గారు మాత్రం తెలంగాణ రాష్ట్రంలో 8 మంది ఎమ్మెల్యేలు, 8 మంది ఎంపీలు, ఎన్నో కార్పొరేటర్లు, ఎమ్మెల్సీలు బీజేపీకి ఉన్నారు. వారందరికన్నా ఆవిడ గారే ముందుండి ముస్లింలపై విషం విరజిమ్మి ముస్లింలకు వ్యతిరేకంగా ఒక ఆమె ఐకాన్ గా, లేదా హిందువులు ఆమెని ఆరాధించినంతగా రాజా సింగ్ ను, ఈటల రాజేందర్ ను, లేదా ఇంకెవరిని ఆరాధించరు బీజేపీ అధ్యక్షుడితో సహా అని చెప్పి నిరూపించుకునే ప్రయత్నం బండి సంజయ్ గారిని కూడా ఓవర్ టేక్ చేసేయాలి అని ఈ విధంగా వారు వివాదాలకు పెట్టిన పేరు. ప్రతి ఒక్కరు కూడా ఆవిడ గారి గురించి అభిప్రాయపడడం మనందరం కూడా చూస్తున్నాం. పాపం కేంద్రం దృష్టిలో పడి ఏదో పదవి పొందాలనే తాపత్రయం వాడికి ఉందనేది కూడా కనిపిస్తుంది. దయచేసి ఈవిడ గారికి ఏదైతే కేంద్రం సరైన గుర్తింపు ఇచ్చి మన తెలంగాణ రాష్ట్రంలో, తెలుగు రాష్ట్రాల్లో ఎటువంటి మత కలహాలు, మత కల్లోలాలు జరగకుండా కాపాడాలని చెప్పి మేము కేంద్ర ప్రభుత్వాన్ని కూడా, బీజేపీ పార్టీని కూడా కోరుకుంటున్నాం. ప్రతిసారి ఏ విధంగా అయితే వారు ముస్లింల మీద విషం విద్వేషం విరజుముతారో అలానే ముస్లిం మహిళలు ప్రశాంతంగా ఎయిర్పోర్ట్ ప్రాంగణంలో ఎక్కడైతే వారికి నమాజ్ చేసుకోవడం కోసం అవకాశం కల్పించడం జరిగిందో అక్కడ బలవంతంగా దూరి, బలవంతంగా అనే పదం ఎందుకు వాడాను, వారు వీడియోలు రికార్డ్ చేసి ఎందుకు ఎక్స్ లో, ట్విట్టర్ లో పోస్ట్ చేసి పెద్ద కాంట్రవర్సీని క్రియేట్ చేశారు అనే పూర్తి అంశాలు మీకు వివరిస్తాను. అయితే మాధవిలత గారు వారి స్వార్థం కోసం, వారి వార్తల్లో ఉండడం కోసం, వారి ప్రచారాల కోసం వారు ఏమైనా చేస్తారు. ఇక వారిని బీజేపీ పక్కన పెట్టిందా, అవకాశాలు ఇవ్వడం లేదా, ఎమ్మెల్యేగా అటు జూబ్లీ హిల్స్ నుంచి ఇంకా చాలా చోట్ల టికెట్ ఆశించినా ఇవ్వలేదా, వారికి ఏ బాధ్యతలు ఇవ్వలేదా అంటే అది పక్కన పెడదాం. బేసిక్ గా ఎక్కడైతే ముస్లిం మహిళలు నమాజ్ చేసుకుంటున్నారో అక్కడ కోంపెల్లి మాధవిలత చేసిన పనిని కొందరు సమర్థిస్తున్నారు, కొందరు వ్యతిరేకిస్తున్నారు. కొందరేమో మత సామరస్యానికి చాలా వ్యతిరేకంగా వ్యవహరించారంటుంటే, కొంతమంది అవును ఆమె మతం, ఆమె రైట్, ఆమె కూడా చదువుతుంది, చదువుకోవచ్చు, ఎవరొద్దన్నారు అంటున్నారు. ఇక్కడ మనం చాలా స్పష్టంగా గమనించుకోవాల్సింది ఏమిటంటే, ముస్లిం మహిళలు 5 పూటల నమాజ్ చేసుకుంటారు. ఎయిర్పోర్ట్ త్రూ హజ్ ఉమ్రాకి వెళ్లే సందర్భాన వారికి అవకాశం దొరికినప్పుడు అక్కడ నమాజ్ చేసుకోవడానికి వారు పర్మిషన్ తీసుకున్నారు. అక్కడ హిందువులకు పర్మిషన్ ఇవ్వద్దా, హిందువులు ప్రార్థించుకోవద్దా అంటే అలా ఏం లేదండి. హిందూ సోదర సోదరిమణులు కూడా అక్కడ ప్రార్థించుకోవచ్చు, లేదా ఏదైనా చేసుకోవచ్చు. కానీ ఒక డిసిప్లిన్ మరియు డెకోరం అనేది మెయింటైన్ చేయాలి. అక్కడ ముస్లిం మహిళలు చాలా కామ్గా నమాజ్ చేసుకుంటుంది కనిపించింది. కానీ కోంపెల్ల మాధవిలత గారు మాత్రం వీడియో కోసం సోషల్ మీడియాలో సెన్సేషన్ లేదా కాంట్రవర్సీ క్రియేట్ చేయడం కోసం గట్టిగా అరుస్తూ బిగ్గరగా వారు మంత్రాలు చదువుకోవడం జరిగింది. అయినా ముస్లిం మహిళలు ఆమెకి ఏమైనా అన్నారా? ముస్లిం మహిళలు ఏమైనా అడ్డుగించుకున్నారా? ముస్లిం మహిళలు ఆమెను ఏమైనా కొట్టారా? ఏది లేదండి. ఏది లేకపోయినా దాన్ని వీడియో రికార్డ్ చేసి ఆమె ఇంత గొడవ చేస్తున్నారంటే ఏదైనా జరిగితే ఇంకేదైనా ఉండేదా? అమ్మో ఈ శాంతి కామకులు, ఈ శాంతి మతం వారు అలా చేస్తారు, ఇలా చేస్తారు, వాళ్ళ ప్రేయర్ వాళ్ళు చేసుకోవచ్చు, మా మతానికి వచ్చే వరకు ఇలా చేస్తారు, ముస్లింలకు హిందువుల మంత్రాలంటే పడదు, అజాన్ వింటున్నాము అదేదో అని చెప్పి పెద్ద గొడవ చేసేవారు. అయితే అక్కడున్న ముస్లిం మహిళలకు నేను సాల్యూట్ చెప్తున్నాను. వాళ్ళు ఏ విధంగా అయితే ఈవిడ గారికి అడ్డు చెప్పకుండా, అడ్డగించుకోకుండా, గొడవ చేయకుండా వారి నమాజ్ వారు చేసుకుని వెళ్ళిపోయారు. అది ఇస్లాం ముస్లింలకు నేర్పిస్తున్న పద్ధతులు, సంస్కారం. దయచేసి ఎవరెవరైతే ఈవిడ గారి వీడియో మీద సపోర్ట్ చేస్తున్నవారు, అపోజ్ చేస్తున్నవారు గమనించాల్సింది ఏంటంటే, సోషల్ మీడియాలో మిక్స్డ్ రియాక్షన్స్ అనేవి కామన్. మర్డర్లు, రేపులు చేసిన వాళ్ళకు కూడా సహకరిస్తారు. అలాంటి రియాక్షన్స్ అనేవి సోషల్ మీడియాలో వస్తాయి. అందరూ సోషల్ మీడియాలో అలానే ఉంటారంటే కాదండి. సోషల్ మీడియాలో చాలా సెన్సిబుల్, సిన్సియర్, డిసిప్లిన్ గల వాళ్ళు కూడా ఉంటారు. కాకపోతే విద్వేషాలు, కాంట్రవర్సీలు క్రియేట్ చేసే వాళ్ళకి సెన్సేషనల్ వ్యూస్ అనేవి ఎక్కువ ఉంటాయి. అయితే కోంపెల్లి మాధవలత గారు కూడా చేసింది ఇదే. అయితే అక్కడ నమాజులు హిందువులు చేసుకోవద్దా, ముస్లిం చేసుకోవద్దా ప్రశ్నే లేదండి. ముస్లిం మహిళలు హజ్ ఉమ్రాకి వెళ్ళేటప్పుడు అక్కడ ప్రార్థన చేసుకుంటారు. బట్ మన హిందూ ఏదైతే మత ఆచారాలకు సంబంధించి ఖచ్చితంగా ఒక గుడి, ఒక ప్రతిష్ట, ఒక ప్రతిమను పూజిస్తారు. అయితే ముస్లింలకు అలాంటి అవసరం ఉండదు. వాళ్ళు ఏ విధంగా అయితే నమాజ్ చేసుకుంటున్నారు ఎటువంటి ఇబ్బంది లేకుండా చేసుకుంటారు. ఎవరైనా వేరే వాళ్ళు చేసుకుంటారా? చేసుకునివ్వండి. వద్దని ఎక్కడన్నారు? ముస్లింలు ఎక్కడ అడ్డగించారు? ముస్లింలు ఎయిర్పోర్ట్ వారితో మాట్లాడొద్దని ఎవరన్నారు? మీరు చూడండి, కోంపెల్లి మాధవిలత గారు ఒక్కడే వెళ్ళారు కదా. ఇప్పటి వరకు ఏ హిందూ మహిళ అయినా అలా వెళ్ళి అలా గొడవ చేసి వీడియో పెట్టిన సందర్భం ఉందా? లేదు. ఎందుకు పెట్టింది ఈవిడే అంటే, ఈవిడ గారికి గొడవ కావాలి, మత విద్వేషాలు రెచ్చగొట్టాలి, ముస్లింలను టార్గెట్ చేయాలి, బీజేపీ కేంద్రం దృష్టిలో పడి పదవులు పొందాలి. ఇదే తప్ప దానికి మించింది ఏమీ లేదు. కావాలి
కావున ఇటువంటి వారి గురించి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చి వీడియోలు చేసుకొని నువ్వు హిందూ నేను ముస్లిం, నీ నమాజ్ నా మంత్రాలను కొట్టుకోవాల్సిన అవసరం లేదనేది గమనించి ఇటువంటి వారిని ఎంత ఇగ్నోర్ చేస్తే అంత వాళ్ళు పిచ్చి పట్టి వాళ్ళ మానాన వాళ్ళు సెట్ అవుతారు లేదా ఎర్రగడ్డకు పోతారు తప్ప ఇటువంటి వారి వల్ల మనం తొందరపడి మత విద్వేషాలు రగల్చుకునే విధంగా మనం గొడవలు పడరాదని కోరుతూ మరిన్ని వీడియోలు విశ్లేషణల అప్డేట్స్ కోసం అడ్వకేట్ సాదిక్ షేక్ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయగలరు. థ్యాంక్ యూ.